మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మీరు ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈ కెరీర్ మొత్తంలో బాగా బాధపడ్డ సంఘటన, అది ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. బాగా అంత బాధపడ్డ ఏదో చిన్న 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 ఎక్కడ ఏదైనా అవమానాలు కావచ్చు, లేకపోతే ఏడ్చిన సందర్భాలు కావచ్చు, లేకపోతే చాలా పెయిన్ వచ్చిన సందర్భాలు కావచ్చు. బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ ఆర్ వాట్ ఎవర్, నేను దేంట్లో ఎఫర్ట్ పెట్టినా ఐ ట్రై టు పుట్ ఇన్ 100%. ఏ సినిమా చేసినా, వెదర్ ఇట్ ఇస్ మై ఫిల్మ్, బయట వాళ్ళ సినిమా అయి ఉండొచ్చు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్. 100% ఎఫర్ట్. నేను 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు when people cheat me for money, for all the hard work I put in, I work for a remuneration. Remuneration enti, it is my livelihood, the money I use to take care of my family or whatever. Now after working on your project for 6 months or 8 months every day and night, and then you cheat me of that money, I feel very bad. Feel very bad, yeah. అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే వితౌట్ డోంట్ మెన్షన్ దేర్ నేమ్స్ అండ్ ఏమైనా ఉంటే చెప్పండి, అదేంటి ఆ ఎక్స్పీరియన్స్? No, why can't I mention? No, that recent producer of Laddu Babu, okay, after I worked on that film for nearly 14 months, he did not pay me 80% of my remuneration. ఎందుకు తీసుకోలేదంటే, నేను ముందే తీసేసుకుంటే ఇతను ఏమన్నా సినిమాకి ఇబ్బంది పడతాడా డబ్బులకి అని చెప్పి, ఐ వాజ్ ద లాస్ట్ టు గెట్ పేడ్. లాస్ట్ డే, రిలీజ్ డే బిఫోర్ రోజు ఫస్ట్ టైం నన్ను ఆ నైట్ అంతా ల్యాబ్లో కూర్చోబెట్టి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి, ఫైనల్గా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి, ఇదిగో ఐ విల్ గివ్ యూ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్, మీకు సైన్ చేసి ఇచ్చేస్తానని చెప్పేసి ఎక్కడి నుంచో ఒక డాక్యుమెంట్ తెప్పించి ఈ సైన్ దట్ ఆ రోజు నైట్ నాకు అదేదో ఆ ల్యాండ్ నాకు ఇచ్చేసినట్టు రెమ్యూనరేషన్ కింద. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అదేదో గవర్నమెంట్ ల్యాండ్. అంటే అతనికి తెలిసి విల్ఫుల్గా నన్ను చీట్ చేసింది. ఎందుకంటే నేను 100% సిన్సియర్ ఎఫర్ట్ నీ సినిమాలో పెట్టాను, ఈ సినిమా బాగా తీయాలని, బాగా కష్టపడాలని. మరి అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినప్పుడు నువ్వు నన్ను చీట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకు చెప్తున్నానంటే, దట్ కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ ద చెక్స్ ఇష్యూడ్ అండ్ ఆల్ దట్. ఆ కోర్టులో ఏదో కేసు జరుగుతుంది, బట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టు దట్. ఐ డోంట్ వాంట్ టు గో టు కోర్ట్. నాకు కోర్టుకి వెళ్ళాలి ఎందుకు? నువ్వు నన్ను సినిమా చేయమని వచ్చి అడిగావు, నేను నీకు సినిమా చేశాను, నేను నీకు కష్టపడి పనిచేసినందుకు నువ్వు నన్ను మోసం చేసావు. నేను దాన్ని ఎదుర్కొంటానికి అసలు నేను ఎందుకు డీల్ చేయాలి ఇవన్నీ? అసలు ఇప్పుడు నేను వచ్చి నేను అడగలేదు కదా సినిమా చేయమని. సో దట్ వాజ్ వన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. మీ రియాక్షన్ ఏంటి అతనితో? మళ్ళీ కేసు వేయకముందు అంటే ఏంటి? ఫాలో అప్ చేయడానికి ట్రై చేశాను సార్. సార్ ఏంటి సార్, ఇది ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు, చెక్ బ్యాంకులు వేసుకోవచ్చు సార్, ఇప్పుడమ్మా అప్పుడమ్మా, ఇంకొక 3 నెలలమ్మా, 6 నెలలమ్మా. ఫైనల్గా నాకు కోర్టులో ఎందుకు కేసు వేయాల్సి వచ్చిందంటే, మనకి తెలిసిన వాళ్ళు ఎవరో, సార్ మీరు ఇది యాక్షన్ ఏమి తీసుకోకపోతే ఈ చెక్స్ ల్యాప్స్ అయిపోతాయంట, తర్వాత ఉంటామంటే, సరే అది 3 చెక్కులు ఇస్తే ఏదో ఒక చెక్ ఏదో బ్యాంకులో వేసి దాని మీద. బట్ వై, ఎందుకు ఇదంతా అసలు? నాట్ నెసరీ కదా. దీని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎవరిని నమ్మద్దు. బట్ అలాగని చెప్పేసి నేను కంప్లీట్గా నమ్మకం లేకుండాను పనిచేయలేము. దిస్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి. నెక్స్ట్ నుంచి ముందే రెమ్యూనరేషన్ తీసుకోవాలి అలా. అండ్ మీ సినిమాలకు మీరు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ చేయరు, ప్రెస్ మీట్స్ పెట్టారు, ఏంటి రీజన్? దాని పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఐ ఫైండ్ ఇట్ వెరీ బోరింగ్ బ్రదర్. బోరింగ్ ఆడియో ఫంక్షన్. అసలు ఆడియో ఫంక్షన్, మొన్న ఏదో ఆడియో అసలు కూర్చోలేకపో, యాంకర్ వస్తుంది ఏదో మాట్లాడుతుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు, మనం అటు ఇటు తల తిప్పే సరిపోతుంది. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటారు, ఎవరో వచ్చేదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తారు. వాడు వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటం, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన మ్యాటర్స్. ఇవన్నీ అలా భరిస్తూ అలా కూర్చుని, తర్వాత వస్తాడు, పలానా సో అండ్ సో గారు స్టేజ్ మీదకి రండి అంటారు. స్టేజ్ మీద ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి
ఈ పాటను లాంచ్ చేస్తారు, వాళ్ళకి మైక్ ఇస్తారు. ఆ మైక్ పట్టుకున్నాడు ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే మళ్ళీ ఆవిడ వస్తుంది, సాంగ్ స్టార్ట్ అనండి, లేకపోతే ఇదేదో అనండి, అక్కడ చిన్న కన్ఫ్యూజన్. అటు సాంగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఆ మనిషికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు వెళ్తే ఈ స్క్రీన్కి అడ్డంగా నడుస్తాడు, ఇటు వెనక్కి వెళ్ళిపోతే మరి మైక్ ఎవరికి వెళ్ళి ఇలా. నవ్ ఐ వాచ్ దీస్ ఫంక్షన్స్, సో బోరింగ్. ఈ ఆడియో ఫంక్షన్స్ ఫార్మాట్ మారితే దాన్ని మీరు బ్రేక్ చేసి డిఫరెంట్గా ప్లాన్ చేసి అది నాకు కొత్తగా ఏం చేయాలో తెలియట్లా. సో అందుకే అసలు ఏది చేయకుండా కామ్గా కూర్చుంటే బెటర్ అని చెప్పి సాఫ్ట్ లాంచ్ చేసేస్తూ ఉంటాం. రేడియో స్టేషన్కి ఎవరికో ఇచ్చేసి మీరు ఆడియో లాంచ్ ఇమ్మనేసి చెప్పేస్తాం. దే ఆర్ సో బ్లడీ బోరింగ్ అండి ఆ ఆడియో ఫంక్షన్స్. అది ఆడియో సెల్ఫ్ డబ్బా ఫంక్షన్స్ లాగా ఎవరి గురించి వాళ్ళు మాట్లాడటం కానీ, లేకపోతే యాంకర్ ఇంకొకళ్ళని పొగటం, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు సార్. ఇప్పుడు మనం ఒకటి గురించి పొగుడుతున్నాం, ఇతని సినిమాలు ఆడిని, ఇతను పెద్ద సూపర్ స్టారు, లేకపోతే ఈడు పెద్ద గొప్ప మ్యూజిక్ వాయించాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ చెప్పి అది మరి ఆ టెలివిజన్ టైం కోసమో దేనికోసమో తెలియదు కానీ, బట్ దే ఆర్ సో పెథెటికలీ బోరింగ్. మీకు ఇండస్ట్రీలో మంచి మిత్రులు ఎవరు? అందరూ ఫ్రెండ్సే కోసం ఏముంది అంటే క్లోజ్ టు హార్ట్ అని ఉంటారు ఎవరు? నేను బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది సురేష్ బాబుతో. సినిమా తర్వాత సినిమా చేయటం వల్ల ఆయనతోనే కంటిన్యూస్గా రిలేషన్షిప్ రన్ అవుతుంది. బయట తక్కువ పని చేయటం వల్ల సో ఎవరితోనూ ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా పోయింది. సో మనకు అందరూ తెలుసు, అందరికీ నేను తెలుసు, కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం, అంతేగాని రోజు సాయంత్రం కలిసి. బట్ ఆ ఫ్రెండ్షిప్లు నాకు ఇండస్ట్రీలో లేవు, బయట ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఎక్కువ టైం. బట్ వాళ్ళు కూడా ఈ సిటీలో లేరు, ఎక్కడో చెన్నైలో ఉన్నారు, లేకపోతే ఫారెన్లో ఉన్నారు, కానీ ఈ సిటీలో తక్కువ ఫ్రెండ్స్. మీరు ఆ మధ్య తానాకి ఒక స్కిట్ చేశారు. అవును, స్కిట్ చేశారు. దాంట్లో అంత చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉంది కొంచెం. అంటే మీరు మీ సినిమాలలో అవి ఎక్కడా కనబడవు, వెతికినా అది కనబడవు. అలాంటిది మీరు ఒక బాధ్యత గల టెక్నీషియన్గా మీరు అలాంటి స్కిట్ వాట్ ఈస్ అడల్ట్ కంటెంట్ ఇన్ దట్ స్కిట్ అమ్మా? ఇప్పుడు ఒక డ్రైనేజీలు రిపేర్ చేసే ఒక వేణుమాధవ్ లాంటివాడికి ఒక 2 ఎకరాల గచ్చిబౌలిలో ఉండి రియల్ ఎస్టేట్ భూమిలో వాడికి తెలియనంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వాడు వాళ్ళ అబ్బాయిని హీరోగా సినిమా పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ చేతిలో పడి, ఒక బ్యాడ్ ప్రొడక్షన్ మేనేజర్, ఒక బ్యాడ్ కో డైరెక్టర్, ఒక బ్యాడ్ వ్యాంపు పడి ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని మళ్ళీ అతను డ్రైనేజీలు రిపేర్ చేసుకునే స్టేజ్కి వెళ్తాడు. వాట్ ఈస్ దట్ దీంట్లో And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.